ఎన్ని కాలాలు మారినా మహాభారతంలో విదురుడు తెలిపిన నీతి ఆయా కాలాలకు మనుషుల మహోన్నత మనుగడకు ఉపయోగపడుతుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి, సుఖాలకు, బాధలకు కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదని గుర్తుంచుకోవాలి. ఉపాయం లేకుండా చేసే పని అపాయం తెస్తుంది. సంతోషం, దుఃఖం మన చేతుల్లోనే ఉంటుంది. దోషాలు లేని కార్యాలు అసలుండవు. సత్యవంతుడి బలం అతడిలోని సత్యమే. ఇతరుల రహస్యాలను అస్సలు వినకూడదు. వ్యసనపరుడు ఏ కార్యం సాధించలేడు. స్వతంత్రంగా జీవించడం నేర్చుకోవాలి. మన మీద నమ్మకం ఉన్నవాడే స్నేహితుడు. స్త్రీకి పాతివ్రత్యం అందం, పురుషుడికి శౌర్య పరాక్రమాలు అందం, అందహీనుడికి విద్య అందం. స్త్రీకి సాధ్యం కాని కార్యం లేదు. మద్యం సేవించిన వాడి మాటలు విశ్వసించరాదు. ఏ ప్రాణికి ప్రాణహాని, ద్రోహం చేయరాదు. తెలివైన వాడు వర్తమానంలో జీవిస్తాడు. ఉపయోగపడిన విద్య వ్యర్థం. ఓర్పు కలవాడు దేన్నైనా జయిస్తాడు. సంకల్పాన్ని మించిన బలం లేదు. రహస్యాన్ని రహస్యంగా ఉంచలేని వాడితో ప్రమాదం. విద్య, వినయాలు కీర్తి ప్రతిష్టలనిస్తాయి. ధర్మం ఒక్కటే శాశ్వతమైనది. శత్రువు బలవంతుడైతే రాజీ చేసుకోవాలి. బలహీనుడైతే యుద్ధం చేయాలి. ఆపదలో కూడా తోడున్నవాడే మిత్రుడు. తనని తాను రక్షించుకోగలిగిన వాడే అన్నింటినీ రక్షించగలడు. కటువుగా మాట్లాడేవాడు నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు. శత్రువుకు మన రహస్యాలు తెలియనివ్వరాదు. మంచివాడికి మరణం లేదు. సంఘం యొక్క నియమాలను ఉల్లంఘించకుండా ప్రవర్తించడమే ధర్మాన్ని ఆచరించడం. మరణించిన వానికి ఔషధం ఇవ్వడం ఎంత వ్యర్థమో, మూర్ఖుడిని మార్చాలనుకోవడం కూడా అంతే వ్యర్థం. అందరూ ఆమోదించినదే ధర్మం. ధర్మరక్షణ కఠినమైన కార్యం. దూరదృష్టిని కలిగి ఉండడం వివేకవంతుడి లక్షణం. శక్తి యుక్తులను బలహీనులపై ప్రయోగించరాదు. ఎప్పుడూ కొత్త విషయాలు గ్రహిస్తూ ఉండాలి. ఇంద్రియాలను జయించిన వాడు విజయాలను సాధిస్తాడు. మనం తినడానికి, త్రాగడానికి పనికిరానటువంటి పదార్థాలను ఇతరులకు దానంగానైనా ఇవ్వరాదు. చెడు మాట్లాడడం వల్ల మనసు చెడ్డగా మారిపోతుంది. మంచి లక్షణాలు కల పుత్రుడు వంశ ప్రతిష్టతను పెంచుతాడు. బుద్ధి, విద్య రెండూ పదునైన కత్తులు. యోగం వల్ల విద్య రక్షించబడుతుంది. శీలవంతుడి దరికి చెడు పరిస్థితులు చేరవు. పవిత్రత లేకుండా యజ్ఞాలు చేసినా వ్యర్థమే. బిడ్డలను ప్రేమించాలి. బుద్ధులు నేర్పేటప్పుడు దండించాలి. సమయస్ఫూర్తి కలవాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాలి. చెడ్డవాడు జీవించి ఉన్నా మరణించినట్లే. చెడ్డ గుణాలు గల స్త్రీని పోషించరాదు. ధర్మపరుడు మరణించినా జీవించే ఉంటాడు. నీ పట్ల తప్పు చేసిన వారిని క్షమించడం గొప్ప గుణం. ధర్మగుణం వెలకట్టలేనిది. విద్య వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అపరాధాన్ని బట్టి దండన ఉండాలి. పెద్దలను పరిహసించకూడదు. గురువు మాట ఆచరించిన వాడే నిజమైన శిష్యుడు. అతిగా ఆదరణ చూపిస్తే శంకించవలసిందే. వయసు రీత్యా వేషధారణ ఉండాలి. పూజ్యులలో తల్లి గొప్పది. గురువులలో తండ్రి గొప్పవాడు. వంశాభివృద్ధి కర్తవ్య పాత్ర స్త్రీలదే. దానగుణం ఉన్నవాడే గొప్ప సురుడు. వినయం అందరికీ అలంకారమే. మంచి అయినా అది నచ్చని వారికి, పాటించిన వారికి ఎప్పుడూ చెప్పకూడదు. అంది వచ్చిన సుఖాన్ని విడిచిపెట్టరాదు. శత్రువుతో స్నేహం నటించదగ్గది. శత్రువునైనా కడుపు మీద కొట్టరాదు. కారణం లేకుండా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు. ఆముదం చెట్టు ఆసరా చూసుకొని ఏనుగుకి కోపం కలిగించరాదు. మహాభారతంలో ధృతరాష్ట్రుడికి విదురుడు బోధించిన నీతులన్నీ ఆచరింపదగినవి. కానీ పుత్ర ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడు మనసును కూడా అంధకార వైకల్యంలో ఉంచుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కౌరవ వంశం నాశనమైంది. భూదేవికి పాపభారం తగ్గింది. విదుర నీతులు ఆనాటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే చెప్పబడినవి కావు. ఈ లోకం మనగలిగినంత కాలం నిలిచి ఉండేవి. అకారణ ఆగ్రహం, ద్వేషం మనిషిని దహించి వేస్తాయి. అధికార వాంఛ, ధనాశ, స్త్రీ వ్యామోహం బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తాయి. అందువల్ల కలిగేది పతనమే. చూసినది, విన్నది గ్రహించడం మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వదు. దానిని విశ్లేషించుకొని
మంచి చెడులను లాభ నష్టాలను విశ్లేషించుకున్నప్పుడే జ్ఞానం కలుగుతుంది. పరుల సొమ్మును ఆశించడం, నిందలు వేయడం, వారి పట్ల నిర్దయంగా ప్రవర్తించడం వినాశనానికి దారితీస్తుంది. మృదువుగా మాట్లాడుతూ కడుపులో కుట్రలు చేసే వాడికంటే కఠినమైన మాట ఉన్న ఏ కుతంత్రం చేయని వాడే ఉత్తముడు. మానవుని జీవితం ప్రవహిస్తున్న నది వంటిది. నదీ ప్రవాహ లక్ష్యం సముద్రాన్ని చేరటం, అలాగే మానవుని జీవిత లక్ష్యం మోక్షం చేరటమే. ఎవ్వరూ మన సొంతం వారు కాదు, పరాయి వారు కూడా కాదు. కర్మల చేతనే బంధాలు ఏర్పడతాయి. సత్సంతానమే ఆ వంశం యొక్క నిజమైన ఆస్తి. ఎవరికైనా ఉంచుకొని లేదని చెప్పినా, ఇవ్వవలసినది ఇవ్వకుండా ఉన్నా నీవు అలాంటి స్థితిని అనుభవిస్తావు. ఇతరుల ధనాన్ని పెసరంతైనా దొంగలించరాదు. మూర్ఖుడితో అస్సలు వాదన చేయరాదు. కర్తవ్యం పూర్తి చేసిన వానికి మరణ భయం ఉండదు. నీచులు ఎప్పుడూ అవమానాలకు భయపడరు. మూర్ఖుడితో మూర్ఖంగానే ప్రవర్తించాలి. దానగుణం మానవ ధర్మం. ఇష్టం లేని వానికి ఏ హితం చెప్పినా ద్వేషిస్తాడు. మర్యాదను ఉల్లంఘించిన వాడిని ఎన్నడూ నమ్మకూడదు. ఏ దోషం లేకుండా రత్నమైనా ఉండదు. మంచివారి అభిప్రాయాలు కాదనరాదు. చిన్న దోషగుణాలు చూసి ఏ వ్యక్తిలోని మంచి గుణాలు విశ్వసించరాదు. నిజం నమ్మని వారికి అది చెప్పడం వ్యర్థం. ఎప్పుడూ ధర్మ ఉల్లంఘన చేయరాదు. మేలు కోరేవాడు పరాయి వాడైనా బంధువే. క్షమించతగిన వారిని క్షమించాలి, వారిని బాధించకూడదు. నీచుడికి సలహాలు ఇవ్వరాదు. ధైర్యము శక్తి లేని వారికి వర్తమానము భవిష్యత్తు ఉండదు. దుస్సాహసం మూర్ఖుల స్వభావం. ఆగిపోయిన పనులు తానే చక్కదిద్దుకోవాలి. ధర్మం లోకాలను జయిస్తుంది. మన బలహీనతలను శత్రువుకి అస్సలు తేలినివ్వరాదు. వ్యసనం చిన్నదైనా చేటు చేస్తుంది. ధనం లేని వాడికి విద్యే గొప్ప ధనం. కోపాన్ని మించిన అగ్ని లేదు. సోమరితనాన్ని మించిన రోగం లేదు. సుగుణం శత్రువు నుండైనా నేర్చుకోవాలి. కామ ఆసక్తి కలవాడు ఏ పని చేయలేడు. పెద్దలను సేవించడం ద్వారా జ్ఞానం పొందవచ్చు. మూర్ఖునికి ఉపదేశం చేయడం వ్యర్థం. అబద్ధం కన్నా మౌనం మేలు. కాలాన్ని వ్యర్థం చేయరాదు. విద్య అంతర్నేత్రం, దానికి మించిన నేత్రం లేదు. కష్టాలలో ధైర్యంతో ముందుకు సాగాలి. మంచి మాటలు మాట్లాడే వారికి శత్రువులుండరు. సమర్థుడికి ఎంత కష్టమైనా సుఖంగానే తోస్తుంది. కోర్కెలను మించిన వ్యాధి లేదు. ఆనందం మించిన ధనం లేదు.